సూపర్. అమ్మా అమ్మోయ్ అమ్మోయ్ తిన్నగా లోపలికి దూసుకొచ్చేస్తున్నారు. ఎవర్రా మీరు? ఇదిగో రాగి అన్నామంటే ఈ చుట్లు పోద్ది, మొహం పచ్చడైపోద్ది. ఏమనుకున్నావో ఏమో. నీ సంగతి పూర్తిగా తెలిసిపోయింది. నీ పనులు సెటిల్ అయిపో. నా సంగతి ఏంటి? నడుమొంచి పనిచేసేవాడికి ఆ చోటు ఈ చోటు ఏంట్రా? ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చో. అంతే. అయితే చూసుకో. ఆహా సూపర్ ప్లేస్. అమ్మో అది నా ప్లేస్. బిస్కా అమ్మో ఇది నా చోటు నా సీటు. నీ సీటా? నీదే? నీదే. అల్లుడు గారు, అబ్బాయి గారు, అమ్మాయి గారు అందరూ రండి. ఇక్కడ దురాక్రమణ జరుగుతోంది. బావగారు, పెద్ద చెల్లెమ్మా, చిట్టి తమ్ముడు, చిట్టి చెల్లెమ్మా, అంతే కదూ. ఏది చెల్లెమ్మా, ఒక్కసారి అన్నయ్యానికి అమ్మగా పిలు. అబ్బో, చెల్లెమ్మకి ముక్కు మీద ఉంది కోపం. డార్లింగ్, ఏం చేస్తున్నావు? రేయ్, ఇంటిని సంత చేసిన వసంత, నువ్వు అక్కుం. హలో. వాడు నాకు కనుకొట్టాడు. ఇదిగో సంత. నా పేరు సంత కాదు, వసంత. ఏదో ఒక సంతలే. నీలాంటి జంపర్ బంపర్ అందగత్తలను చూస్తే మా వాడికి కాస్త ఉలికిబాటు జాస్తిలే. ఏమనుకో మాకు. ఇదేంటి? అదంతేలే. ఎక్కడుండాల్సిన అక్కడ, ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడ లేకపోతే నాకు మహా సిరాకు. అసలు ఎవరా నువ్వు? అట్టు అడగరాదు, చెప్తా. అమ్మొచ్చి ఒరే నా కొంపకు దెయ్యాలట్టాయి, నువ్వు పెద్ద కొడుకుగా వచ్చి వాటికి బుద్ధి చెప్పరా అంది. బు పెడతావా అన్న. ఓ అంది. ఇంకేంటి వచ్చేసా. ఏంటి పెద్ద కొడుకు? అవు అత్తయ్య. అమ్మోయ్ అత్తయ్య. అమ్మోయ్. ఏమిటి వీడు చెప్పేది? నిజం, వాడు నా పెద్ద కొడుకు. వాట్? పెద్ద కొడుకా? అంతే కదా అమ్మా. ఇదిగో. ఎన్నాళ్ళు లేని పెద్ద కొడుకు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు? చెప్పమ్మా, చెప్పు మమ్మీ. నేను చెప్తాను. మీరు పుట్టక ముందు ఆవిడికి పెళ్లి కాకముందే పుట్టినవాడేమో. అల్లుడు, ఆయన మీద చేసుకోవడానికి నువ్వెవర్రా? చెల్లెమ్మా. నార్మీ, ఎవర్రా నీ చెల్లెలు? పో బయటికి. బాలు, నువ్విక్కడికి గూండాగా రాలేదు, నా పెద్ద కొడుకుగా వచ్చావు. బలప్రయోగం చేస్తే వీళ్ళింకా రెచ్చిపోతారు. అమ్మా, వీళ్ళింత మాటలు అంటుంటే పడతాను. నేనే కాదు, నువ్వు పడాలి. తప్పదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి మీద చెయ్యత్తనని ప్రమాణం చెయ్యి. తాతయ్య పెరట్లో చెట్టెక్కాడు, దిగమంటే దిగట్లేదు. అదిగో అమ్మమ్మ. ఏమండి, కింద పడితే ప్రమాదం, కిందకి దిగండి. ఏవండి, కింద పడితే ప్రమాదం, కిందకి దిగండి. వాళ్ళు ఆయన్ని జాగ్రత్తగా కిందకి దించు. అలాగేనమ్మా.